నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. సో మొత్తానికి 131వ రాజ్యాంగ సవరణ బిల్లు పైన ఓటింగ్ జరిగింది. సో దీంట్లో ఈ బిల్లు ఓటమి పాలైంది. ఈ బిల్లు వీగిపోయింది. 11 ఏళ్ల భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ఒక బిల్లు ఈరోజు వీగిపోయింది. 21 గంటల చర్చల తర్వాత ఈ బిల్లుకు ఓటింగ్ పెట్టారు. 528 మంది ఎంపీలు ఉన్నటువంటి లోక్సభలో 528 మంది వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటే 298 మంది అనుకూలంగా ఓటు వేస్తే 230 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. సో ప్రస్తుత లోక్సభ సభ్యుల సంఖ్య 540 ఉంది. 3 సీట్లు ఖాళీగా ఉన్నాయి. సో ఇట్లా నేపథ్యంలో 3/2 మెజార్టీ అవసరం. 528లో 3/2 అంటే 352 ఓట్లు రావాలి. అంటే 54 ఓట్ల తేడాతోటి ఈ బిల్లు వీగిపోయింది. సో గత 2 రోజుల నుంచి దేశం మొత్తం కూడా లోక్సభ వైపే చూసింది. దేశం మొత్తం కూడా మహిళలకు రిజర్వేషన్లు రాబోతున్నాయి. సో నిన్నటి నుంచి కూడా అమిత్ షా చెప్పారు ఏ రాష్ట్రాల్లో ఎన్నెన్ని సీట్లు పెరగబోతున్నాయి. 2029కి ఖచ్చితంగా మహిళలు ఈ సభల్లో కూర్చోవాలి, వాళ్ళకి హక్కు రావాలని చెప్పడం జరిగింది. అయితే ఈ బిల్లు ఒకవేళ వీగిపోతే దీని బాధ్యత ప్రతిపక్షాలదే అంటూ కూడా ఓటింగ్ కంటే ముందు గంట సేపు అమిత్ షా చేసినటువంటి ప్రసంగంలో ప్రతిపక్షాలదే బాధ్యత ఒకవేళ ఓడిపోతే అని చేసినటువంటి కామెంట్ తర్వాత పోలింగ్ జరిగింది. అనుకున్నట్టుగానే ఈ బిల్లు ఓటమి పాలైంది. ఈ బిల్లు వీగిపోయింది. బట్ ప్రతిపక్షం ఒకటే మాట్లాడుతుంది, రాజ్యాంగం మీద జరిగినటువంటి దాడిని మేము ఆపాము. పాత లెక్క ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం కనుక రిజర్వేషన్లు ఇప్పుడు తీసుకొచ్చినా మేము అంగీకరిస్తాం, కానీ ఆ పద్ధతిలో చేయలేదు. దీని వెనకాల రాజకీయ లబ్ధి ఉందన్నటువంటి ఉద్దేశం ఉంది. సో దీన్ని మేము ఆపామంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇంకా దీనికి సంబంధించినటువంటి మిగతా 2 కూడా ఒకదానికొకటి లింకప్ అయినాయి కాబట్టి వాటిపైన కూడా పెద్దగా డిబేట్ ఏం జరగలేదు. వాటిని ప్రవేశపెట్టలేదని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో ప్రతిపక్షం ఒకటే మాట చెప్తుంది, మేము ఈ బిల్లును ఓడించాము, ఇది రాజ్యాంగం పైన జరిగేటువంటి దాడిని మేము ఓడించామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు, భారతదేశ రాజకీయ వ్యవస్థను మార్చే ఒక మార్గాన్ని మేము ఖచ్చితంగా ఆపేశాం, రాజ్యాంగం మీద జరిగేటువంటి దాడిని ఆపేశాం అంటూ కూడా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి కామెంట్. మాట్లాడదాం. ఇదే అంశంపైన మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు శేషు గారు. అండ్ బిఫోర్ దట్ శేషు గారి దగ్గరికి వెళ్లే ముందు మా కరెస్పాండెంట్ సునీల్ దగ్గరికి వెళ్దాం. సునీల్, ఒకవైపు అంటే ఎన్నికల మధ్యలో మిడిల్ ఆఫ్ ఎలక్షన్స్ ఈ బిల్లుని తీసుకొచ్చారు, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి. సో రేపు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. రేపు లోక్సభలో జరిగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిర్ణయాలు ఎట్లా ఉండొచ్చు? ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ టైంలో జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల పరిస్థితి? శ్రీకాంత్, దేశం మొత్తం కూడా ఎంతో ఆసక్తిగా ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. ఈ రోజు ప్రధానంగా మహిళా సాధికారతకు సంబంధించినటువంటి అంశము మహిళా రిజర్వేషన్ బిల్లు ఖచ్చితంగా ఆమోదం పొందుతుందని అందరూ భావించినప్పటికీ ఆ 131 సవరణ రాజ్యాంగ సవరణ మొత్తం కూడా వీగిపోయింది. కొద్దిసేపు క్రితమే ఓటింగ్ ప్రక్రియ కూడా కంప్లీట్ కావడం జరిగింది. లోక్సభలో మనం చూడొచ్చు, మొత్తం లోక్సభలో 489 మంది అభ్యర్థులు ఓటింగ్ లో పాల్గొంటే అందులో 2/3 మెజార్టీ ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు, ఒక బిల్లుని రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు ఖచ్చితంగా 2/3 మెజార్టీ అనేది ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో 489 మంది ఓటింగ్ లో పాల్గొంటే అందులో కేవలం 278 మంది మాత్రమే అనుకూలంగా ఓటు వేశారు. మిగిలినటువంటి 211 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. అంటే 320 కావాల్సినటువంటి ఓట్లు 326. కానీ ఇక్కడ కేవలం 278 మాత్రమే పోలింగ్ నమోదు కావడం జరిగింది. అంటే ఈ బిల్లు పాస్ కావడానికి ఓటింగ్ అనేది ఖచ్చితంగా అర్హత లేదనేది ఇందులో ప్రధానమైనటువంటి అంశం. దీంతో ఈ బిల్ మొత్తం కూడా మహిళా రిజర్వేషన్ బిల్ కి బ్రేకులు పడ్డాయి. అయితే ఒక పక్క అటు అమిత్ షా అంటే బిల్ పాస్ చేసే ముందు, ఓటింగ్ ప్రక్రియ కలిసే ముందు ఒక 2 ప్రధాన అంశాలు అటు అమిత్ షాకు కాంగ్రెస్ నేతలు వచ్చారు. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుని ఈ బిల్లుతో కలిపి, డీలిమిటేషన్ బిల్లుతో కలిపి వేయడానికి వీలేదు. రెండొక అంశం ఏంటంటే డీలిమిటేషన్ తర్వాత రాష్ట్రాలను పెరుగుతాయని చెప్పినటువంటి సీట్లు ఏదైతే ఉన్నాయో ఆ సంఖ్యను బిల్లులో పెట్టాలనేది కాంగ్రెస్ చేసిన డిమాండ్. అయితే ఖచ్చితంగా 50% సీట్లను పెంచి సంఖ్యను పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నాము, 1 గంట టైం ఇస్తే మళ్ళీ బిల్ని సవరణ చేసి వెంటనే బిల్ని ప్రవేశపెడతామంటూ కూడా అమిత్ షా కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. అయితే కాంగ్రెస్ నేతలు అఖిలేష్ యాదవ్ కావచ్చు, మిగిలినటువంటి రాహుల్ గాంధీ వారందరూ చేసిన వ్యాఖ్యల తర్వాత ఓటింగ్ ప్రక్రియ అనేది కొనసాగింది. ఓటింగ్ ప్రక్రియలో దాదాపు 489 మంది సభ్యులు ఉన్నారు. అయితే 293 మంది మాత్రమే బీజేపీకి ఉన్నటువంటి ఓట్లు ఎన్డీఏకి. అయితే యూపీఏకి మాత్రం 233 మంది ఉన్నారు. అందులో చాలా వరకు అటెండ్ కాలేదు, దాదాపు బీజేపీ నుంచి అటెండ్ కాలేదు, కాంగ్రెస్ నుంచి కూడా దాదాపు 30 మంది సభ్యుల దాకా అటెండ్ కాలేదు.
కాలేదు. అయినప్పటికీ కూడా 211 ఓట్లు అటు వద్దని అంటే వ్యతిరేకంగా ఓట్లు నమోదు కావడం జరిగింది. దీంతో కావలసినటువంటి 326 ఓట్లు రాలేదు కాబట్టి ఈ బిల్లు మొత్తం కూడా పూర్తిగా బ్రేకులు పడ్డాయని చెప్పవచ్చు. ఎందుకంటే మహిళా సాధికారత కోసం అటు కేంద్రం తీసుకొచ్చినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు మిగిలినటువంటి 2 బిల్స్ ఏదైతే యూనియన్ టెరిటరీస్ కావచ్చు, డీలిమిటేషన్, ఈ 2 వెనక్కి తీసుకున్నాం, ఈ 2ని కూడా ఆపేస్తున్నట్టు కూడా కేంద్రం కూడా ఇప్పటికే ప్రకటించింది. దీంతో లోక్సభ రేపటికి వాయిదా వేయడం జరిగింది. మొత్తం మీద మహిళా సాధికారత మహిళా రిజర్వేషన్ బిల్లును పెట్టుకొని దీన్ని డీలిమిటేషన్ ని బిల్ ని పాస్ చేయాలని చూస్తుంది అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇదంతా కూడా ఎర్ర అక్షరాలతో సువర్ణ అక్షరాలతో రాయాల్సిన అవసరం ఉన్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు, రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, స్టాలిన్ కు, అదేవిధంగా మమతా బెనర్జీకి, అఖిలేష్ యాదవ్ కు అందరు కూడా కృతజ్ఞతలు తెలిపాడు అతను ట్వీట్ ద్వారా. మొత్తం మీద దేశం మొత్తం కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురుస్తున్నటువంటి ఈ మహిళా రిజర్వేషన్ బిల్ కి మాత్రం చెక్ పడింది. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం మహిళా రిజర్వేషన్ బిల్ కి మాత్రం వ్యతిరేకం కాదు, కేవలం మేము డీలిమిటేషన్ బిల్ కి మాత్రమే వ్యతిరేకం అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అయినప్పుడు కూడా దీన్ని జోడించి అంటే డీలిమిటేషన్ ని, మహిళా రిజర్వేషన్ బిల్ ని, అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ 3 బిల్ ని కలిపి పెట్టడం పట్లనే కాంగ్రెస్ నేతలు కొంత అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ బిల్ పై ఓటింగ్ ప్రక్రియ, అదే రాజ్యాంగ ప్రకారం ఓటింగ్ ప్రక్రియ జరిగింది. 2/3 మెజార్టీ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ 2/3 మెజార్టీ లేదు కాబట్టి ఈ బిల్ మొత్తం కూడా 131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. మొత్తం మీద మహిళా రిజర్వేషన్ బిల్ తో పాటు డీలిమిటేషన్ బిల్ కి, అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ బిల్ కి మొత్తం కూడా బ్రేకులు పడ్డాయి. థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి మహిళా రిజర్వేషన్ బిల్లుకు బ్రేకులు పడ్డాయి. భారతీయ జనతా పార్టీ అధికార